ఇది మా అబ్బాయి ఊరిని తెచ్చిన చిన్న ఉసిరికాయలతో నేను నిలువ పచ్చడి అయితే తయారు చేయబోతున్నాను. ఇట్లా చిన్న టబ్లో అండి ఇంకా నీళ్ళు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకుంటాను. ఇవన్నీ ఇందులో వేసుకుంటున్నాను, చిన్న ఉసిరికాయలన్నీ నేను. ఇంకా ఇవైతే తాజాగా కట్ చేసినవన్నీ ఇంకా 3 రోజులు అయింది. ఇంకైతేనో ఇక్కడ చూడండి పుల్లలతో ఈ విధంగా ఉన్నాయి. కనీసం కాస్త కూడా ఇంకా అవి విరిగిపోకుండా ఈ విధంగా ఉన్నాయండి. ఇంకా జంటలుగా ఇంకా చూసారు కదా, ఇంకా చిన్నవి పెద్దవి కాస్త ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నీను. ఇంకా వీటితో అయితే ఇప్పుడు ముందైతే నీటితో కడిగేసుకున్నాం ఒక 2 సార్లు. ఈ చిన్న ఉసిరికాయలండి ఇక్కడ మాకైతే దొరకవు. ఇంకా ఇవి ఓనుడు తెచ్చారు కాబట్టి ఇంకా నిల్వ పెట్టుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ నిల్వ పచ్చడి అయితే తయారు చేయబోతున్నాను చిన్న ఉసిరికాయలతో. ఇంకా ఇవైతే నీట్గా కడిగేసుకున్నానండి 2 సార్లు. పుల్లలు ఇంకా ఆకులు ఇవన్నీ తీసాను పక్కన. ఇంకా ఈ విధంగా చూడండి ఇవన్నీ ప్లేట్లో అయితే తీసుకున్నాను ఉసిరికాయలని. ఇక్కడ ఒక బట్ట పైన అండి ఇక్కడ ఉసిరికాయలను అయితే ఆరబెట్టుకున్నాను. ఇంకా తడంతా లాక్కుంటుంది. కాస్త ఆరిన తర్వాత ఇక్కడైతే ఇంకా ఉసిరికాయ అయితే బాగా ఆరిపోయేవండి. తడి అసలు లేదు. తడి ఉంటే మాత్రం ఇంకా పచ్చడి నిల్వ ఉండదు. కాబట్టి ఈ విధంగా బాగా ఆరిపెట్టుకుని ఇంకా ఒక పెద్ద కూరగిన నిండా అయితే ఉసిరికాయలు అయ్యేవి. ఇంకా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఒక చిన్న కూరగినతో ఇంకా నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. వేరుశనగ నూనె అండి ఇది. ఇంకా ఇది పెద్దగా అండి, దీన్ని నింపుగా అయితే ఉసిరికాయలు అయ్యావి కదా. ఇంకా దాంట్లో సగం అండి నూనె అయితే తీసుకున్నాను. ఇంకా ఈ ఉసిరికాయలు అయితే అన్నీ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుని ఒక 3-4 నిమిషాలు అయితే నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకుంటున్నాను లైట్గా. 3-4 నిమిషాల తర్వాత చూడండి ఇవి వేగాయి. ఇక్కడ గరిటతో అంటే అంతా కలిసేలా కిందకి మీదకి అంతా కలిపి ఇంకా ఒకేలాగా వేగించుకోవాలండి. ఇంకా తొందరగా అయితే ఇవి వేగిపోతాయి. కాబట్టి ఈ చిన్న ఉసిరికాయలు కదా, చూడండి చాకుతో గుచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఈ విధంగా మెత్తబడిపోయింది. మరి ఎక్కువగా వేగించకూడదండి, చాలా మెత్తగా అయిపోతే ఇంకా పచ్చడి టేస్ట్ అయితే బాగోదు. ఇంకా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇవి వేగిపోయేవి. ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఉసిరికాయలను అయితే నేను సైడ్ పెట్టుకోలేదండి, గరిటతో తీయలేదు. ఎందుకంటే ఇంకా ప్యాన్తో పాటుగా ఇంకా నేను చూడండి ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నూనె ఇంకా ఉసిరికాయలని సపరేట్ చేయలేదు. ఇంకా ఇవన్నీ మొత్తంగా చల్లగా అయిపోవాలి. బాగా అయిపోయిన తర్వాత మసాలా అంతా కలుపుకుందామండి. ఈలోగా ఇక్కడ నేనైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 స్పూను మెంతులను అయితే వేసి లైట్గా వేగించుకుంటున్నాను. ఇవి వేగిపోయేవి. పెద్దగా వేగించే అవసరం లేదండి, ఇంకా మిక్సీలో వేస్తే నలగవు కాబట్టి ఇంకా నేను లైట్గా అయితే వేగించుకుని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఈ ఆవాలు చూసారా, ఇవి మా గార్డెన్లో మొన్న నేను ఆవాలను ఏ విధంగా తీసానండి, మీరు వీడియో చూసుంటారు. ఇంకా అవేనండి ఆవాలని. ఇవి కూడా ఇంకా కొన్ని అయితే ఒక 2 స్పూన్ల వరకు నేను తాలింపు దినుసులకి ఇంక వాడుకున్నానండి. ఇంకా బాకీ మిగిలినవి ఒక 4-5 స్పూన్లు అయితే ఇవి ఉండొచ్చు. ఇంకా పావు కంటే కాస్త తక్కువ అండి అయ్యేవి. ఎంతైనా మన ఇంట్లో వేసుకున్నవి ఏవైనా సరే ఇంకా అదో తృప్తి అండి. కాబట్టి ఇక్కడ నేను ఆవాళ్ళు అయితే ఇంకా మిక్సీలో వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్లు వేసుకొని కాస్త మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మా గార్డెన్లో వేసుకున్న సరసా చెట్టు నుండి ఆవాలు తీసి ఇంకా వాటిని బాగా శుభ్రంగా అయితే నేను తుడుచుకున్నానండి. ఒక బట్ట పైన వేసి నీట్గా మట్టి ఏది లేకుండా ఇంకా నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి. అవి అయితే కొన్ని వాడుకున్నాను. ఇంకా మిగిలిగా ఇవి ఉన్నవి ఇప్పుడైతే ఈ ఉసిరికాయలో పచ్చడి కోసం ఇంకా మసాలా అండి ఇక్కడ మెత్తగా పౌడర్ చేసుకున్నాను కొన్ని ఈ విధంగా అండి. ఇంకైతే ఇప్పుడు ఇవైతే ఉసిరికాయలు అయితే చల్లగా అయిపోయేవి. నూనెతో పాటుగా ఉసిరికాయలు ఇవన్నీ అంతాను చల్లగా అయిపోవాలి. వేడి మీద ఈ మసాలా అంతా కలుపుకూడదండి. ఇంకైతే నేను ఏ కప్తో ఇక్కడ నూనె తీసుకున్నాను కదా, దానికి సగం అండి అంతాను తీసుకుంటున్నాను. ఇక్కడ ఆవ మెంతుల పొడి, ఇంకా అలాగే కారపొడి కూడాను, ఇంకా అలాగే దాంట్లో ఇంకా సగం అండి ఉప్పు కూడాను, అంటే 3వ వంతు అంటే ఒక 3 స్పూన్లు ఉప్పు పడింది. ఇంకా అలాగే ఇవి 4 స్పూన్లు కారం, ఆవు పొడి కూడా 4 స్పూన్లు అండి. ఇంకా అలాగే 1 స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను అండి గింజలు. ఇంకా పావు టీ స్పూన్ పసుపు కూడా కాస్త వేసుకున్నాను. ఇంకా గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇదంతా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మెంతులు గింజలు వేసుకున్నానండి. ఇవి నాని కొద్ది మెంతులు తింటూ ఉంటే పంట కింద తగులుతూ ఇంకా చాలా బాగుంటుందండి తింటే. అందుకని నేను 1 స్పూన్ మెంతులను అయితే వేసుకున్నాను. ఇంకా అలాగే ఇక్కడ 3 స్పూన్లు ఆవాలు అయితే వేసుకున్నాండి, ఆవు పొడిని. ఇంకా వీటిలో అయితే టేస్ట్ అయితే బాగుంటుంది కదా పచ్చడిలో, ఇంకా జ్యూసీగా. అందుకని నేనైతే ఈ పౌడర్స్ అయితే కాస్త ఎక్కువ వేసుకున్నాను. చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి. 1 స్పూన్ ఇంకా వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకున్నానండి, అంతే అండి.
ఇంకైతే మూత పెట్టుకొని ఒక 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే ఇంకా మసాలా అంతా పట్టుకొని ఉసిరికాయలకి ఈ విధంగా నూనె అయితే పైకి తేలింది. చూడండి మనం వేసిన నూనె ఈ విధంగా అండి పైకి తేలింది కదా. ఇక్కడ చూడండి ఇంకా కలర్ అయితే బాగా కనిపిస్తుంది. ఇంక నేనైతే బౌల్లో తీసుకుంటున్నానండి ఉసిరికాయలు అంతాను. ఇంకా ఈ విధంగా అండి నేనైతే అన్ని కొలతలతో వేసుకున్నాను. వేసుకోకపోయినా సరే కాస్త ఆవు పిండి కాస్త ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి పచ్చళ్ళలోకి. నేనైతే మెంతులు కూడా గింజలు వేసుకున్నాను. ఇంకా ఉసిరికాయలు అయితే తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇంకా పుల్లగా ఇంకైతే ఈ చిన్న ఉసిరికాయలు ఇంకైతే మనకి చాలా బాగుంటుంది. రాసి ఉసిరికాయలు ఇవి. ఇంకైతే ఈ విధంగా బౌల్లోకి అయితే పచ్చడిని తీసేసుకున్నాను. ఇదిగోండి ఈ చిన్న ఉసిరికాయలతో ఈ విధంగా నేను ఉసిరికాయ పచ్చడిని అయితే తయారు చేసుకున్నాను సింపుల్గా. ఇంకా ఈ పచ్చడి సంవత్సరం వరకు అయితే నిల్వ అయితే ఉంటుందండి. ఇంక ఇది బాటిల్ అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా చూడండి ఇదిగోండి ఇక్కడ ఈ చిన్న బాటిల్తో అయ్యింది. ఇంకా కాస్త నేను ఒక చిన్న కూరగాయలతో ఇంకా పచ్చడిని అయితే సపరేట్ పెట్టేసుకున్నానండి. ఇంకా అలాగా ఇంకా కాస్త మిగిలిగా ఉన్నది ఇంకా ఈ బౌల్లోకి ఎలా వదిలేసాను. కాస్త వేడివేడిగా అన్నం వేసుకుంటే తింటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇంకా భోజనానికి టైం అయింది కదా. ఇంకా నేనైతే కాస్త వేడివేడి అన్నం అయితే ఇంకా బౌల్లో వేసుకుంటున్నాను. ఇంకా ముందు తినడం కోసం అయితే ఇంకా చూడండి నేనైతే వేడివేడి అన్నం వేసుకొని నాకు కారంగా ఇంకా పుల్లగా ఇలా పచ్చళ్ళు లేవని అంటే ఇంకా నోరు ఊరిపోద్దండి ఇంకా తినేయడానికి అయితేను. ఇంకా ముందు అయితే ఇంకా వేడివేడి అన్నం అయితే వేస్తానండి. ఇక 3 స్పూన్లు అయితేను వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత విధంగా చూడండి ఇంకా 2 ముద్దలు ఇంకా నేను తింటూ ఉన్నాను. ఇంక ఈలోగా మా అమ్మాయి అయితే ఇంకా నాకు పెట్టు మమ్మీ అనుకుని తను కూడా ఇంకా వచ్చింది. ఇంకా అయితే తనకు ఒక ముద్ద ఇచ్చాను. ఇంకా తనైతే ఇంకా మమ్మీ చాలా కారంగా ఉంది నేను తినలేను అనుకుని అన్నది. ఇంకా నేను తింటూ ఉంటే మధ్యలో వచ్చింది. ఇంకా తర్వాత బాగుంది కారంగా అయినా సరే అన్నట్టు అన్నది. మళ్ళీ ఎందుకులే పిల్లలకి కారంగా తినడం అంత మంచిది కాదనుకుని ఇంకా నేనైతే ఆ రోజు పప్పు అయితే వండానండి. ఇంకా చికెన్ పప్పు ముద్దపప్పు అయితే వేసుకొని ఇంకా ఆ అమ్మాయికి అయితే తినిపించాను. చూడండి వేడి అన్నం వేడి ముద్దపప్పు వేసుకొని ఉసిరికాయ పచ్చడితో ఈ విధంగా అండి ఇంకా కలుపుకొని తింటే ఇంకా ఎలాంటి జలుబు దగ్గు ఏమన్నా సరే ఇంకా వెళ్ళిపోద్ది. ఇంకా నాకైతే కొంచెం గొంతు పడిసిందండి జలుబు కూడాను. ఇంకా నాకు తినాలనిపించి ఇంకా నేను కాస్త వేడివేడి అన్నం పప్పు వేసుకొని నేనైతే తింటున్నాను. మా అమ్మాయికి కూడా నచ్చిందండి. ముందు కారంగా ఉండబట్టి ఇంక తను తినలేదు. తర్వాత పప్పుతో 2 ముద్దలు తినిపిస్తే తిన్నది. ఇంకా ఈ విధంగా అండి ఇంకా మధ్యలో ఉసిరికాయ పంటికింటి తగులుతూ తింటూ ఉంటే ఇంకా టేస్టే వేరండి. ఇంకా ఈ విధంగా అండి చిన్న ఉసిరికాయలతో నేనైతే సింపుల్గా అయితే ఉసిరికాయ పచ్చడిని ఈ విధంగా చేసుకున్నాను. మరి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయగలరు నా ఛానల్ని.